విద్యాలయం టీడీపీ పార్టీ నాయకులు ఎవరికీ తెలీదు. అది తెచ్చింది, అభివృద్ధి చేసింది మేమే అన్నట్టు చెప్తున్నారు. దానిపైన ఏంటండి? ముఖ్యంగా నిన్న మాజీ శాసనసభ్యులు ప్రతాప్ అప్పారావు గారు మాట్లాడిన నేను కూడా చూశాను. ఆ ప్రెస్ మీటు నాకు చాలా నవ్వు వచ్చింది. ఎందుకంటే తెలుగుదేశం కార్యకర్తలకి కేంద్ర విశ్వవిద్యాలయం గురించి తెలవదు అని అన్నారు. అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మొత్తం పిహెచ్డీ చేసి ఉంటారు కాబోసే, అందుకే వాళ్ళందరికీ బాగా తెలిసేమో పిహెచ్డీలు, ఎఫ్ఎఫ్సీలు ఇంకా ఇంకా పెద్ద పెద్ద చదువులు ఎండీలు చేసి ఉండాలి. అందుకే వాళ్ళకి బాగా తెలిసేమో. మాకైతే అంత తెలవకపోయినా సార్ కేంద్ర విశ్వవిద్యాలయాన్ని తెచ్చింది మాత్రం ఘనత పుట్టా మహేష్ గారికి, అలాగే మన మంత్రివర్యులు పితమేత మన మంత్రివర్యులు కొలుసు పార్థసారథి గారికి దక్కుద్ది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అయ్యా ప్రతాప్ అప్పారావు గారు సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. 1981లో పోలవరం ప్రాజెక్టుకి శంకుస్థాపన చేశారు. అలాగే రాజశేఖర రెడ్డి గారు 2004లో కూడా శంకుస్థాపన చేశారు. కానీ 2014లో చంద్రబాబు నాయుడు గారు దానికి జాతీయ హోదా తెచ్చి దాని ప్రాజెక్టుని మొదలుపెట్టి దాన్ని పూర్తి స్థాయిలో ఇవాళ పరుగులు పెట్టిస్తున్నారు. అది పనిచేయటం అంటే. అంతే తప్ప కొబ్బరికాయ కొట్టినంత మాత్రాన్ని మీ ఘనత అనుకుని మీరు ఆ భ్రమలో బతకమాకండి. పదే పదే అబద్ధాన్ని నిజం చేయాలని, ప్రజలకు ఏదో మబ్బి పెట్టాలని చూసి 14 to 19 to 24 కూడా అలే భ్రమలో జనాన్ని ఏదో బటన్ నొక్కుతున్నాం అని చెప్పి మీకున్న సోషల్ మీడియాలో, మీకున్న మీడియాతో, మీరున్న పేపర్లతో జనాన్ని కల్లబుల్లి కబుర్లు చెప్పారు. అయినా ప్రజలు ఎక్కడా నమ్మలేదు. మీకు 11 సీట్లకి పరిమితం చేశారు. ఇంకా కూడా ఇలాంటి కల్లబుల్లి కబుర్లతో మీరు ఈ భ్రమలో ఉంటే ఇంకా కూడా మీరు మరి ఆ 11 సీట్లు కూడా కోల్పోతారు. ప్రతాప్ అప్పారావు గారు మీరు పదే పదే నా సొంత ఖర్చులతో ఢిల్లీ వెళ్ళాను. ఎవరైనా సొంత ఖర్చులతోనే వెళ్తారు సార్. ఎవరో కూడా బయట డబ్బులు ఎవరైనా అప్పడిగో లేకపోతే ఎవరో జేబులో డబ్బులు తీసుకుని వెళ్ళరు. మీరు మాట్లాడుతుంటే ఇవన్నీ హాస్యాస్పదంగా ఉంది. ప్రతాప్ అప్పారావు గారు మీరు కొబ్బరికాయ కొట్టిన మాట వాస్తవం, కానీ దానికి పూర్తి స్థాయిలో న్యాయం చేసింది మాత్రం మా కూటమి ప్రభుత్వం, అలాగే మా ఎంపీ పుట్టా మహేష్ గారు, మా పార్థసారథి గారు. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. మేము పిహెచ్డీలు చేయలేదు, మీరు పిహెచ్డీ చేశారు కాబట్టి పిహెచ్డీ పుస్తకంలో ఏముందో ఒకసారి రాజా చూసుకుని చదువుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తాం.